దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. షైన్ ఆఫ్ షెకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యంను మేము ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. సరైన రీతిగా నీ వాక్యాన్ని గ్రహించడానికి, నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. షైన్ ఆఫ్ షెకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యంలో నుండి సాతాను చరిత్ర అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సాతాను చరిత్ర అనే అంశం ఈరోజు వాక్య తరగతిలో మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా దేవుణ్ణి గూర్చి తెలుసుకుంటున్న మనం శత్రువుగా ఉన్న సాతానును గూర్చి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శత్రువు బలము ఎంతదో, దేవుని బలము ఎంత గొప్పదో, శత్రువు ఎంత బలహీనుడో, దేవుడు ఎంత బలవంతుడో, ఈ విషయాలు తప్పనిసరిగా విశ్వాస జీవితంలో మనం గ్రహించాలి. సాధారణంగా సాతాను గురించి అనగానే ఒకలాంటి భావన, ఎందుకు మనం తెలుసుకోవాలా, దానివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటాం. ఎప్పుడైతే శత్రువు బలాన్ని గురించి మనం తెలుసుకుంటామో ఆ శత్రువు బలాన్ని మించిన బలం దేవుని బలమని మనకు అర్థమవుతుంది. శత్రువు యొక్క బలహీనతలన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు శత్రు బలమంతటి పైన మనకు అధికారం ఉన్నది అనేది కూడా మనం గుర్తిస్తాం. తప్పనిసరిగా ఈ యొక్క వాక్య భాగంలో సాతాను చరిత్ర అనే ఈ యొక్క అంశంలో ఈరోజు మనం ధ్యానం చేసే విషయాలన్నిటిని బట్టి తప్పనిసరిగా వాక్య సంబంధమైన జ్ఞానం మనం కలిగిన వారంగా మార్చబడతాం. ముఖ్యంగా సాతాను చరిత్ర అనే ఈ అంశంలో సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఎందుకు సాతానుగా మార్చబడ్డాడు, ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరు సాతాను అంటే ఎవరు, ఈ విషయాలన్నీ ఈరోజు సాతాను చరిత్రలో భాగంగా మనం నేర్చుకుందాం. ముఖ్యంగా సాతానుకున్న అసలు పేరు లూసిఫర్ అంటాం. ఈ యొక్క పేరు ఎక్కడ మనకు కనబడుతుంది అంటే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క అని వ్రాయబడింది. వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ ఇదే పదానికి సన్ ఆఫ్ మార్నింగ్ అని అర్థం వస్తుంది. లూసిఫర్ అంటే సన్ ఆఫ్ మార్నింగ్ అని అర్థం. ఈ లూసిఫర్ చరిత్ర యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, అలాగే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఈ సాతాను యొక్క చరిత్ర మనకు స్పష్టంగా వ్రాయబడిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క లూసిఫర్ ముందు ఎటువంటి ప్రాముఖ్యత కలిగిన స్థితిలో దేవుని రాజ్యంలో ఉన్నాడు అనే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఇక్కడ వ్రాయబడినప్పుడు 28వ అధ్యాయం 12వ వచనం యెహెజ్కేలు గ్రంథంలో తూరు రాజును గూర్చి అని వ్రాయబడింది. తూరు రాజును గూర్చి అంటే ఇక్కడ ఈ భూ సంబంధమైన రాజును గూర్చి అనే అర్థం కాదు. ఎందుకు అంటే బైబిల్ చాలా సందర్భాలలో పర్యాయ పదాలు, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడింది. భూలోక సంబంధమైన రాజ్యం ఒక ప్రక్క ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యం ఎలా అయితే ఉంటుందో
అదే రాజు యొక్క పేరును పైన ఆకాశంలో ఉన్న ఆ ప్రభుత్వానికి ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వం యొక్క రాజు పేరే పైన ఆకాశ మండలంలో ఉన్న ఈ సాతానుకు కూడా ఉపయోగించి ఇలాగూ రాయబడింది. తూరు రాజును గూర్చి అని అంటే భూ సంబంధమైన రాజు అనే విషయం కాదు, కానీ పైన ఆకాశ మండలం అందున్న ఈ సాతానుకు సాదృశ్యంగా ఈ పేరు ఉపయోగించబడింది. 12వ వచనం మధ్య భాగం నుండి నేను చదువుతున్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడకు నీవు మాదిరివి. లూసిఫర్ దేవుని యొక్క రాజ్యంలో ఎటువంటి ఉన్నత స్థితిని కలిగి ఉన్నాడో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పూర్ణ జ్ఞానం అనగా సంపూర్ణమైన జ్ఞానం కలిగిన స్థితి లూసిఫర్ కలిగి ఉన్నాడు. సంపూర్ణమైన సౌందర్యం కలిగిన స్థితి అంటే సృష్టిలోనే దేవుడు సృజించిన దూతలలోనే ఈ యొక్క ప్రకృతిలోనే అటువంటి అందగాడికి ఎవరూ లేరు. సంపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడు లూసిఫర్. సంపూర్ణమైన జ్ఞానం. ఎందుకు జ్ఞానం అంటే దేవుడు సెలవిచ్చే మాటను నెరవేర్చేవాడు. లూసిఫర్ ఒక ప్రధాన కెరూబుగా ఈ 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే యూదా పత్రిక ద్వారా ప్రధాన దూత అనే టైటిల్ మనం చూస్తున్నాం. అంటే అతి ప్రాముఖ్యమైన హోదా, కెరూబు హోదా, అలాగే ప్రధాన దూత హోదా కలిగిన వాడుగా ఈ లూసిఫర్ ఉన్నాడు. కాబట్టి కంప్లీట్గా దూతలను అతడు పరిపాలించే విభాగానికి, అలాగే ఒక పక్క దేవుడు చేయమన్న ప్రతి పని, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పనిని చేయటానికి సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేయటానికి సంపూర్ణమైన జ్ఞానం ఈ లూసిఫర్కి ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, దూతలందరూ ఈ లూసిఫర్ని ఆకర్షించే అంతగా, ఇష్టపడే అంతగా అందగాడుగా ఉంటూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనం బట్టి మనం గమనిస్తే, దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి అనే మాట లూసిఫర్ విషయంలో రాయబడింది. సాధారణంగా మనకు అనిపిస్తుంది ఏదెను తోటలో ఉన్నది ఆదాము కదా, లూసిఫర్ ఏదెను తోటలో ఎప్పుడున్నాడు అనిపిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివిన వాక్యాన్ని ఒకసారి మనం చదివితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను అని వ్రాయబడింది. దేవుడు భూమిని కలుగజేసి దానిని స్థిరపరచి సిద్ధపరచెను అని వ్రాయబడింది. భూమిని కలుగజేసి సిద్ధపరిచిన ఆ భూమి ఎలాంటిది అంటే నిరాకారంగా ఉండునట్లుగా దేవుడు ఆ భూమిని సృష్టించలేదు. నిరాకారం లేని స్థితి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ నివాస స్థలము అగునట్లుగా దానిని సృజించెను అని వ్రాయబడింది. నివాస స్థలముగా, సంపూర్ణముగా నివాస స్థలముగా, అనువుగా, సంపూర్ణమైన మంచి వాతావరణం కలిగిన నివాస స్థలమునకు అనుకూలమైన భూమిని దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన ఈ మొట్టమొదటి భూమి, దేవుడు భూమిని కలుగు చేసి సిద్ధపరిచాడు, దానిని స్థిరపరిచాడు అని చెబుతున్న ఈ 45వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం దేనిని సూచిస్తుంది? ఏ సృష్టిని సూచిస్తుంది అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఏ మాట అయితే చెప్తుందో అదే భూమిని, అదే సృష్టిని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. అయితే 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను అని వ్రాయబడిన ఆ మాటను మనం గమనిస్తే, నిరాకారమైన స్థితి ఆ భూమికి ఉన్నదని, చీకటి ఈ సృష్టిని ఆవరించిందని, ఆ చీకటి అగాధ జలాల మీద దేవుని ఆత్మ అల్లాడుతుందని వ్రాయబడిన ఆ మాటలు మనం గమనిస్తే, సరిగ్గా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో 2వ వచనాన్ని
18వ వచనం రెండో భాగాన్ని మనం చూస్తే, నిరాకారంగా ఉండినట్లు దేవుడు దాన్ని సృజించలేదు అనే క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వబడింది. నిరాకారంగా ఉండినట్లు దేవుడు దాన్ని సృష్టించలేదు అంటే నిరాకారంగా లేని భూమి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. కానీ నిరాకారంగా మార్చబడిన భూమి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. సో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 1వ అధ్యాయం 2వ వచనానికి మధ్య జరిగిన ఒక సృష్టి చరిత్ర ఈ యొక్క సాతానుకు సంబంధించిన చరిత్ర అని బైబిల్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఈ నిరాకారమైన స్థితి భూమికి కలిగింది అంటే ఏదో విపత్తు భూమి మీద కలగాలి. మనిషికి నివాసయోగ్యంగా చేసిన ఆ సృష్టిలో ఏదైనా తోటను సైతం దేవుడు వేశాడు. అందుకే యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనంలో ఏదైనా తోటలో నువ్వు ఉన్నావు, దేవుని తోటకు ఏదైనా తోటలో నువ్వు ఉన్నావు అని లూసిఫర్ గురించి మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని చూస్తే ఆ మొట్టమొదటి సృష్టిలో ఏదైనా తోట అనేది ఉన్నది. ఇప్పుడు సాతానుకు ఎంత ఉన్నతమైన హోదా అంటే, మానవునికి నివాసయోగ్యంగా చేయబడిన ఈ యొక్క భూమిపైన మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆతిథ్యాన్ని పొందినవాడు, గౌరవాన్ని పొందినవాడు, ఈ భూమి నిర్మాణంలో ప్రాముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ దూతలలో ప్రాముఖ్యమైన ఈ లూసిఫర్, ఇలాగూ భూమి మీద ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన ఏదైనా తోటలో ఉన్న ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండటం, అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన స్థానంలో అతడు ఉండటం, ఈ రెండు కూడా ఆధిక్యతలుగా ఈ లూసిఫర్ కలిగి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనంలో 9 రకాల రత్నాలు రాళ్ళు కలిగి, అలాగే 10వది బంగారంతో అలంకరింపబడి తలతలమని మెరుస్తున్న ఉన్నతమైన దుస్తులు ధరించిన వ్యక్తిగా, 9 రకాల మణి మాణిక్యాలు రత్నాలతో అలంకరింపబడి, అలాగే బంగారం 10వది బంగారంతో కూడా ఒక అగ్ని జ్వాలగా మెరిసే తత్వం కలిగిన దుస్తులను ధరించిన వాడుగా ఈ లూసిఫర్ ఉన్నాడు. అలాగే 13వ వచనంలో యెహెజ్కేలు గ్రంథం 28:13వ వచనంలో, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు సిద్ధమయ్యారు అని వ్రాయబడింది. ముఖ్యంగా పరలోకరాజ్య చిత్రపటాన్ని మనం గమనిస్తే అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. లూసిఫర్ పరలోకరాజ్యంలో ఉన్నప్పుడు లూసిఫర్ని ఆరాధించే రీతిగా, లూసిఫర్ని కొనియాడే రీతిగా, అతని జ్ఞానాన్ని పొగిడే రీతిగా, అతని సౌందర్యాన్ని పొగిడే రీతిగా, అతడు నడుస్తున్నప్పుడు పిల్లన గ్రోవులు వాయించేవారు, వాయిద్యములను వాయించేవారు అతనికి ఆహ్వానాన్ని తెలియచేసే రీతిగా కొందరు దూతలతో అతడు కొనియాడబడే స్థితిలో లూసిఫర్ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక పక్క పరిశుద్ధుడిగా పరలోకరాజ్యంలో కొనియాడబడుతుంటే, మరొక పక్క దేవుని దూతల ద్వారా కొనియాడబడుతున్న స్థితిలో అతడు నడుస్తూ ఉన్నప్పుడు పిల్లన గ్రోవులు వాయించువారు అనగా వాయిద్యములను వాయించేవారు అతనికి ఆహ్వానాన్ని తెలియచేస్తుంటే, పరలోక రాజ్యంలో ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ లూసిఫర్ అనేక మంది దూతల ద్వారా గౌరవాన్ని పొందుకుంటున్నాడు, అనేక మంది దూతల ద్వారా ఘనతను పొందుకుంటూ ఉన్నాడు. అతడు ప్రత్యక్షంగా కనబడుతున్న ఒక దేవుని దూతగా, అందరికీ ఒక ఆకర్షణీయమైన దూతగా, జ్ఞానవంతుడైన దూతగా పరలోక రాజ్యంలో పేరు తెచ్చుకున్నాడు. పరలోక రాజ్యంలో ఒక పక్క ఘనత అతడు పొందుకుంటూ ఉన్నాడు. అదే రీతిగా భూమి మీద ఏదైనా తోట మానవునికి నివాసయోగ్యంగా చేయబడిన ఈ ఏదైనా తోటలో ఈ సృష్టించబడిన సమస్త సృష్టిపై ఆధిపత్యాన్ని కలిగిన గొప్ప వ్యక్తిగా లూసిఫర్ కొనియాడబడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, అభిషేకము నొందిన కెరూబు అనే మాట వ్రాయబడింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకాన్ని పొందుకున్న కెరూబు, అలాగే ఒక ఆశ్రయముగా అతడు ఉన్నాడు. అనగా దేవుని యొక్క దూతలందరూ కూడా లూసిఫర్ని
నమ్మటానికి, లూసిఫర్ పైన ఆధారపడటానికి ఒక ఆశ్రయ దుర్గంగా లూసిఫర్ ఉన్నాడు. ఒక పక్క అభిషేకించబడిన ఒక కెరూబుతో అతడు పోల్చబడ్డాడు. అందరు దూతలు అతని పైన నమ్మిక ఉంచటానికి, అతని పైన ఆధారపడటానికి ఒక ఆశ్రయముగా పరలోక రాజ్యంలో ఉన్నారు. అంటే అతడు ఏది చెబితే ఆ పనిని దేవుని యొక్క దూతలందరూ చేసే రీతిగా ఉన్నత స్థానంలో లూసిఫర్ ఉన్నాడు. కాబట్టి అందరూ అతడు ఏ మాట ఆజ్ఞాపిస్తాడో, ఏ మాట సెలవిస్తాడో ఆ మాట కొరకు ఎదురు చూడటం, అతను చెప్పింది నమ్మటం, ఆ పని చేయటం, అతని మీద ఆధారపడటం, ఒక ఆశ్రయ దుర్గంగా ఒక ఉన్నతమైన స్థితిని లూసిఫర్ పరలోక రాజ్యంలో కలిగి ఉన్నాడు. సో దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండటానికే దేవుడు అతన్ని నియమించాడు అని 14వ వచనంలో మనం చూస్తున్నాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నువ్వు ఉన్నావు, అందుకే నేను నిన్ను నియమించి తిని అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే దేవుని దూతలందరికీ ఆశ్రయదుర్గంగా ఉండటం, ఇతడు దేవుని దూతలందరినీ పరిపాలన చేసే రీతిగా పనిచేయటం, దేవుని దూతలు అతని మాటకు లోబడి ఉండటం, అతడు ఒక ఆశ్రయదుర్గంగా. దేవుడు అనేవాడు అదృశ్యుడు. దేవుణ్ణి ఇప్పుడు ఎవరు చూడలేదు, చూసిన వారెవరు బ్రతకరు, చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు అని బైబిల్ సెలవిస్తుంది. అయితే అదృశ్యంగా ఉన్న దేవుని యొక్క దూతలు ఎవరు చూడలేదు, కానీ దేవుని యొక్క రూపాన్ని బయలుపరిచిన వాడు యేసుక్రీస్తు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అదృశ్యమైన దేవుణ్ణి చూచిన వారెవరు లేరు, అతని స్వరం కూడా వినలేదు, కానీ తండ్రి రొమ్మున ఆనుకున్న యేసుక్రీస్తు ప్రభువే ఆయనను ప్రపంచానికి లేక దేవుని దూతలకు ప్రత్యక్షపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువే లూసిఫర్కు ఆజ్ఞాపించటం, లూసిఫర్ తన పరిపాలన జ్ఞానముతో ప్రతి పనిని నిర్వర్తించటం అనేది జరుగుతూ ఉంది. అందు నిమిత్తమే దేవుడు లూసిఫర్ని తయారు చేశాడు. 14వ వచనం ఎహెజ్కేలు గ్రంథం 28:14 మధ్య భాగంలో నేను చదువుతున్నాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి అని వ్రాయబడింది. చాలా ప్రాముఖ్యంగా అతని సింహాసనం యొక్క స్థానం ఎక్కడుంది? దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద అని వ్రాయబడింది. అంటే చట్టసభలో దేవుని యొక్క సింహాసనం దగ్గర ఒక ప్రత్యేకమైన పర్వతం అతనికి సింహాసనంగా ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన స్థితిలో లూసిఫర్ ఆధిక్యత కలిగిన స్థితిలో పరలోక రాజ్యంలో ఉన్నాడు అని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచున్నావు అనే మాట వ్రాయబడింది. అంటే హై సెక్యూర్డ్ జోన్లో తన చుట్టూ అగ్ని గోళాలు, అతని చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్న స్థలంలో హై సెక్యూర్డ్ జోన్లో ఈ లూసిఫర్ ఉన్నాడు. అంటే ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడో ఇక్కడ లూసిఫర్కి ఇవ్వబడిన ఆధిక్యతలు. అభిషేకించబడిన కెరూబుగా ఉన్నాడు, దూతలందరికీ ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడు ప్రతిష్ఠించిన పర్వతం మీద, సభాపర్వతం మీద అతడు కూర్చుంటూ ఉన్నాడు. అలాగే కాలుచున్న అగ్ని రాళ్ల మధ్య అతడు సంచరిస్తూ ఉన్నాడు. అతను సంచరిస్తున్న స్థలములో చుట్టూ అగ్ని జ్వాలలు అనేవి సంచరిస్తూ ఉన్నాయంటే కంప్లీట్ సెక్యూర్ జోన్లో, హై సెక్యూర్ జోన్లో ఈ యొక్క లూసిఫర్ ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుంది. 15వ వచనంలో మనం గమనిస్తే, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవక్తల విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉన్నావు అని అంటున్నాడు. నియమింపబడిన దినం మొదలుకొని అంటే ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టి నిర్మాణాన్ని, అందులో దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దృశ్యమైనవి అదృశ్యమైనవన్నిటినీ దేవుడు సృష్టించిన మాట అక్కడ వ్రాయబడింది. అలా దేవుడు సృష్టించిన సృష్టిలో ఈ ప్రాముఖ్యంగా ప్రధాన దూతగా, కెరూబుగా, దేవుని ద్వారా అభిషేకించబడిన స్థితిని ముందుగానే దేవుడు ఈ లూసిఫర్కి అనుగ్రహించాడు.
నియమించాడు. అలాంటి ఆధిక్యత లూసిఫర్కి ఇచ్చాడు. సో లూసిఫర్ నియమింపబడిన దినం మొదలుకొని అతడు పాపం తన యందు కనబడేంత వరకు కూడా ప్రవర్తన అంతటి విషయంలో యథార్థవంతుడిగానే ఉన్నాడు. అంటే యథార్థవంతమైన స్థితిలోనే దేవుడు లూసిఫర్ని చేశాడు. పరిశుద్ధత కలిగిన స్థితిలోనే దేవుడు లూసిఫర్ని చేశాడు. డిఫెక్ట్ అనేది దేవుడు పెట్టలేదు. దేవునికి అవిధేయత చూపించే స్వభావాన్ని దేవుడు పెట్టలేదు. 15వ వచనంలో అదే రాయబడింది. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడేంత వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. అంటే నియమింపబడిన దినమందు పరిశుద్ధత కలిగిన వాడే, నియమింపబడిన దినమందు యథార్థత కలిగిన వాడే. ఎప్పటి వరకు అంటే పాపం తన యందు కనబడు వరకు అని రాయబడి ఉంది. సో పాపం తన యందు కనబడు వరకు అంటే ఆ పాపం ఏంటి, అతడు చేసిన పాపం ఏంటి, పాపముగా దేవుడు దేనిని పరిగణిస్తాడు అనే దానిని వాక్యాధారాలతో మనం గమనిద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోనికి మనం వద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. 13వ వచనంలో ఇక్కడ సాతాను యొక్క 5 అభిప్రాయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. రెండవది, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. మూడవది, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. నాలుగవది, మేఘమండలం మీదికి నేను ఎక్కుదును. ఐదవది, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును. పాపం అతని యందు కనబడేంత వరకు అతడు యథార్థవంతుడు అని యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం కదా. ఆ పాపకరమైన స్థితి లూసిఫర్కి ఎందుకు వచ్చింది అంటే కారణాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. 13వ వచనం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఆ కారణాలు ఏంటంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఆకాశములు 3 ఆకాశాలు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. పైన ఉన్న ఆ చిట్ట చివరి 3వ ఆకాశంలో దేవుని సింహాసనం ఉండే స్థలం. దాని క్రిందగా ఉన్న ఈ మధ్య ఆకాశం, 2వ ఆకాశం అనేది దేవుని యొక్క దూతలు ఉండే స్థలం. ఆ మధ్య ఆకాశానికి క్రింద ఉన్న ఆకాశం ఇది పరిశుద్ధులు, మరణించిన పరిశుద్ధులు అందరూ దేవుని కొరకు ఎదురు చూస్తున్న స్థలం. అందుకే మృతి పొందిన వారు మొదట లేస్తారు, మధ్య ఆకాశానికి మొదట వారు వెళ్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం భూమి మీద నుండి పైకెత్తబడతాం. సో క్రింద భూమి మీద ఉన్న మనం పైకెత్తబడక మునిపే మృతి పొందిన వారు మొదటగా దేవుణ్ణి ఎందుకు కలుసుకుంటారు? మధ్య ఆకాశానికి వారు ముందుగా ఎందుకు వెళ్తారు అంటే, ఆ మధ్య ఆకాశమునకు క్రింద ఉన్న ఈ మొట్టమొదటి ఆకాశ భాగంలో ఈ పరిశుద్ధులు ఉన్నారు. సో ఈ పరిశుద్ధులు వారు మధ్యాకాశమునకు యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడని ఎదురు చూస్తూ ఉంటే, ఈ మధ్యాకాశంలో ఉన్న దేవుని దూతలు పైన 3వ ఆకాశంలో ఉన్న దేవుడు మధ్యాకాశమునకు యేసుక్రీస్తు ప్రభు వస్తున్న సందర్భంలో గొప్పగా బూరల ధ్వని చేయబోతూ ఉన్నారు, గొప్ప శబ్దం చేయబోతూ ఉన్నారు. అప్పుడు దూతలు చేస్తున్న ఆ బూరధ్వని, ఆ శబ్దం బట్టి ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు బూర శబ్దమును బట్టి పైకి ఎత్తబడుతున్నారు. మొట్టమొదటి ఆకాశంలో ఉన్న పరిశుద్ధులు మధ్య ఆకాశమునకు ముందుగా యేసు ప్రభువును కలుసుకోవటానికి ఎత్తబడుతున్నారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం పరలోక రాజ్యానికి, దేవుని సన్నిధికి మధ్య ఆకాశమునకు ఎత్తబడుతున్నాం. ఇది యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ అంటాం. యేసుక్రీస్తు ప్రభు నేను దొంగ వలె వస్తాను అని చెప్పాడు కదా. ఆ దొంగ వలె వచ్చే సందర్భమే అది. మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సంఘం మధ్య ఆకాశమునకు మనం ఎత్తబడతాం.
ఇప్పుడు మధ్య ఆకాశంలో ఉన్న ఈ దేవుని దూతల సమూహం, మూడవ ఆకాశంలో ఉన్న దేవుని సింహాసనం, ఈ చిత్రపటాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆకాశమునకు నేను ఎక్కిపోయేదను అని లూసిఫర్ అంటున్న ఆ మాట ఏమిటి? మూడవ ఆకాశమునకు, దేవుని యొక్క సింహాసనం ఉన్న ఆ స్థలమునకు నేను ఎక్కిపోతాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క సింహాసన స్థానాన్ని నేనే తీసుకుంటాను, ఆ ఆధిక్యత అనే ఆలోచన. దేవుని సింహాసనం ఉన్న స్థలంలోనికి నేను ఎక్కి అక్కడే నివసిస్తాను అని దేవుని యొక్క స్థానాన్ని కోరుకునే మాట. అందుకే యెషయా గ్రంథం 14:13 నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను అంటూ ఉన్నాడు. అంటే అది మూడవ ఆకాశం. రెండవది, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చింతును అంటున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా అని అంటే నక్షత్రములు ఎవరు? దేవుని సన్నిధిలో నక్షత్రములుగా ప్రకాశించేవారు ఎవరు? దేవుని సన్నిధిలో నక్షత్రాలుగా ఉన్న వ్యక్తులు ఎవరు? ప్రకటన గ్రంథం 1:19-20 దేవుని ఎదుట 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 నక్షత్రాలు సంఘపు దూతలు అని వ్రాయబడింది. 7 నక్షత్రాలు అనేది మనకు సాదృశ్యంగా ఉన్నాయి, అంటే దేవుని కుమారులుగా పోల్చబడిన వ్యక్తులు. దానియేలు గ్రంథం 12:3 ప్రకారంగా బుద్ధిమంతులైతే ఆకాశంలో ఉన్న జ్యోతులను పోలి ఉంటారు, ఎందరైతే దేవుని మార్గంలోనికి అనేకులను నడిపిస్తారో వారందరూ ఆకాశంలో జ్యోతులను పోలి ఉంటారు, నక్షత్రాలను పోలి ఉంటారని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. ఇప్పుడు దేవుని నక్షత్రములు అంటే దేవుని పిల్లలైన మనమే, దేవుని కుమారులుగా సంబోధించబడుతున్న మనమే. యోబు గ్రంథం 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు, దేవుని దూతలందరూ జయధ్వనులు చేస్తున్నప్పుడు ఈ సృష్టికి మూలరాతిని దేవుడు వేశాడని వ్రాయబడింది కదా. అక్కడ ఒక పక్క దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఉదయ నక్షత్రాల వలె దేవుణ్ణి ఆరాధించిన వారెవరు? ఆత్మజీవులుగా ఉన్న దేవుని పిల్లలుగా ఉన్న నక్షత్రాలతో పోల్చబడిన మనమే. అందుకే దానియేలు గ్రంథం 12:3 నక్షత్రాలను పోలిన వారు నీతిమంతులు, నక్షత్రాలను పోలిన వారము మనము అని వ్రాయబడి ఉంది. 13 యెషయా గ్రంథం 14:13 దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుంటాను అంటున్నాడంటే ఆత్మ సంబంధులుగా, ఈ భూమి మీద అయితే శరీర సంబంధులుగా, ఈ ప్రకృతి సంబంధమైన దేహాన్ని ధరించిన వారంగా మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం. కానీ దేవునిలో ఎప్పటి నుండో మోషే ప్రార్థన చేస్తున్న రీతిగా 90:1 తరతరములకు మా నివాస స్థలము నీవే అని దేవుణ్ణి అంటున్న మాటను బట్టి దేవుడు మనకు నివాస స్థలముగా ఉన్నాడు, మనం ఆత్మజీవులుగా ఆయనలో ఉన్నాం. యోబు గ్రంథం 38:20-21 మనం గమనిస్తే యోబుతో ఏమంటున్నాడు? ఈ సృష్టి నిర్మాణానికి ముందే నువ్వు పుట్టావు కదా యోబు, నువ్వు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు కదా అంటున్నాడు. అంటే దేవునిలో ఆత్మజీవులుగా ఉన్న మనము దేవునిలో ప్రకాశిస్తున్న నక్షత్రములను పోలి దేవునిలో ఉన్నాం. అలాంటి దేవునిలో ఉన్న మానవుని యొక్క ఆత్మలను దేవుడు ఒక్కొక్క సమయమందు ఒక్కొక్క ఆత్మను భూమి మీదకు పంపిస్తున్న కారణంగా ఈ ప్రకృతి సంబంధమైన దేహం కలిగిన వ్యక్తులుగా ఈ భూమి మీద కనబడుతున్నాం. కానీ మన ప్రారంభ స్థితి దేవునిలోనే ఉంది. ఆత్మ మనకు అనుగ్రహించిన దేవుని దగ్గరకు మరలా ఈ భూమిని మంటికి అప్పగించి మనలను పంపించిన వాని దగ్గరకు, నరులారా తిరిగి రండని దేవుడు పిలిస్తే మరలా మనం తిరిగి దేవుని దగ్గరకు, ఆయన నివాస స్థలము గనుక ఆయన దగ్గరకు మనం వెళ్ళిపోతాం. ఇక్కడ వ్రాయబడిన మాటను చూస్తే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుంటాను అంటున్నాడు. ఇలా దేవుడు దేవుని తరువాత స్థానంలో దేవుని పిల్లలు లేక దేవుని కుమారులుగా ఉన్న మనకు సంబంధించిన స్థలం అది. ఇప్పుడు ఎలాంటి ఆధిక్యతను కోరుకుంటున్నాడు? మన స్థానాన్ని, అంటే దేవుడు పిల్లలకు ఇవ్వబోయే స్థానాన్ని కూడా తాను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆదామును ఎందుకు మోసగించాడు? ఆదాము చేత ఎందుకు పాపం చేయించాడు? ఆదాము స్థానాన్ని ఎందుకు తగ్గించి దేవుని దృష్టిలో పాపిగా ఎందుకు సాతాను మార్చివేశాడు? అంటే ఈ ఆలోచన సృష్టి ఆరంభంలోనే, మానవుని యొక్క నిర్మాణం భూమి మీద జరగకముందే
సాతానుకు ఈ ఆలోచన ఉంది. యెషయా గ్రంథం 14:13 దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకొని దేవుని నక్షత్రములను పోలిన ఈ మానవుల ఆత్మలన్నిటినీ నేను పరిపాలించాలి అని కోరుకున్నాడు. దేవుని ఆధీనంలో ఉన్న మనలను, దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా ఉన్న మనలను పరిపాలన చేయాలి అని కోరుకున్నాడు. ఇది పరలోక రాజ్యంలో వచ్చిన ఆలోచన. కాబట్టి చాలా సులువుగా ఈ భూమి మీద ఆదామును మోసగించి తాను అనుకున్న రీతిగా మానవునిపై పట్టు సాధించాడు, మానవుణ్ణి బానిసగా చేయగలిగాడు. దీనికి బీజం ఎక్కడ ఉంది? ఎక్కడ ఈ ఆలోచన ప్రారంభమైంది? మానవునికి ఇవ్వబడిన అధికారం లాక్కోవాలని ఎందుకు వచ్చింది ఆలోచన? మానవుణ్ణి తనకు బానిసగా చేసుకోవాలని ఎందుకు వచ్చింది ఆలోచన? ఆ బీజం ఎప్పుడు సాతానుకు పడింది అంటే, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని దేవుని నక్షత్రములతో పోల్చబడిన మానవుని యొక్క ఆత్మలు అనగా దేవుని కుమారులు, దేవుని పిల్లలకు సంబంధించిన స్థానాన్ని కూడా దాటి నా సింహాసనాన్ని హెచ్చించుకొని దేవుని పిల్లలందరినీ నేను బానిసగా చేసుకుంటాను అనే ఆలోచన ఇది పరలోక రాజ్యంలోని లూసిఫర్కి వచ్చింది. తరువాత ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. మూడవ ఆలోచన, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను అంటున్నాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, ఉత్తర దిక్కు అనేది దేవుడు తీర్పు తీర్చే స్థలం. దేవుడు తీర్పు తీర్చే స్థలంలో నేను కూర్చుంటాను అనే ఆలోచన సాతానుకు వచ్చింది. సాధారణంగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు తీర్పు తీర్చే యోగ్యత కలిగిన వాడుగా ఆయన తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాడు అంటే ఎందును బట్టి ఉన్నాడు? ఏ యోగ్యతను బట్టి ఉన్నాడు? ఏ కారణం బట్టి ఆ సింహాసనం మీద కూర్చోగలిగి తీర్పు తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు అంటే ఒక్క విషయం చాలా ప్రాముఖ్యంగా మనకు అర్థమవుతుంది. అదేమిటి అంటే, ఆయనలో మనసాక్షిలో దోషారోపణ లేదు కనుక, తన మనసాక్షిలో నేను పాపిని అనే భావన లేదు కనుక, నేను ఈ తప్పు చేశాను అనే భావన అతనిలో లేదు కనుక, ఇతరులను వేలెత్తి చూపించడానికి, ఇతరుల తప్పులను లెక్క కట్టడానికి, ఇతరులను తీర్పు తీర్చడానికి దేవుడు అర్హత కలిగిన వాడుగా ఉన్నాడు. సాతాను ఏమని ఆలోచిస్తున్నాడు? తీర్పు తీర్చే స్థానంలోనికి నేను కూర్చోవాలి అనే ఆలోచన సాతాను కలిగి ఉన్నాడు. సాతాను తీర్పు తీర్చే ఆలోచన కలిగి తీర్పు తీర్చే స్థానంలో నేను కూర్చోవాలి అనుకుంటున్నాడు అంటే దేవుని స్థానంలో కూర్చోవాలి అనుకుంటున్నాడు. ఆ స్థలంలో కూర్చోవాలంటే అర్హత ఏంటి? ఆ తీర్పు తీర్చే స్థానంలో కూర్చోవాలంటే అర్హత ఏంటి? మన సాక్షిలో దోషారోపణ లేని స్థితిని కలిగి ఉండాలి. అది ఒకే ఒక్కరికి సాధ్యం. అది ఒకే ఒక్కరికి సాధ్యం. అది దేవునికి మాత్రమే. యోబు గ్రంథం 4:15 దేవుని దూతలలో సైతం దేవుడు లోపములను కనుగొనుచున్నాడు అని తెలియచేశాను. ముందుగా దేవుని దూతలలో సైతం దేవుడు లోపాలను కనుగొంటున్నాడు. దేవుని దూతల పరిచర్య అనే అంశాన్ని, వాక్య భాగాన్ని మీరు ఆన్లైన్లో వీక్షించండి. యూట్యూబ్లో ఈ విషయాలని చెప్పాను. సో దేవుని దూతలలో లోపాలు ఉన్నప్పుడు దేవుడు వాటిని ఎందుకు నమ్ముతాడు? లేక దేవుని దూతలలో లోపాలు ఉన్నప్పుడు దేవుడు వాటిని పరిశుద్ధులుగా ఎందుకు భావిస్తాడు? దేవుని దృష్టిలో లోపం కలిగిన స్థితిలోనే దేవుని దూతలు ఉన్నారు. ఇది మనకు ఎలా అర్థమవుతుంది? యెషయా గ్రంథం 6:2-3 దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవుణ్ణి పరిశుద్ధుడు అని అంటున్నారంటే మేము కాదు అని ఒప్పుకుంటున్నారు. దేవుణ్ణి మాత్రమే పరిశుద్ధుడు అంటున్నారంటే మేము పరిశుద్ధులం కాదు అని అంటున్నారు. నిజంగానే వారు కూడా పరిశుద్ధతలో సంపూర్ణులైతే వారు కూడా పరిశుద్ధులుగా పరలోక రాజ్యంలో చలామణి అవుతుంటే దేవుణ్ణి మాత్రమే పరిశుద్ధుడని ఎందుకంటారు? మేము పరిశుద్ధులమే, నిన్ను మాత్రమే పరిశుద్ధుడని ఎందుకు అనాలి అని ప్రశ్నిస్తారు. మేము పరిశుద్ధులమే, నిన్నెందుకు పరిశుద్ధుడు అనాలి అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ దేవుణ్ణి మాత్రమే పరిశుద్ధుడు అని అంటున్నారంటే వారిలో మనసాక్షిలో దోషారోపణ ఉన్నది. మనసాక్షిలో ఉన్న దోషారోపణ బట్టి వారిలో చంచలత్వం ఉన్నది. ఆ చంచలత్వం బట్టి ఒకవైపు దేవుణ్ణి స్తుతించే హృదయం ఒక పక్క, దేవుణ్ణి వ్యతిరేకించే హృదయం ఒక పక్క, ఇలాంటి చంచలత్వం కలిగిన మనస్సు వారు కలిగి ఉన్నారు. అలాంటి మనసు కలిగి ఉన్న కారణంగానే లూసిఫర్కి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన రావటానికి కారణమైంది. సో దేవుణ్ణి
దేవుని యొక్క స్థానాన్ని తీసుకునే విషయంలో దేవుని యొక్క సింహాసనం ఉత్తర దిక్కున దేవుడు తీర్పు తీర్చే స్థానంలో లూసిఫర్ కూర్చోవాలనుకుంటున్నాడు. మనసాక్షిలో దోషారోపణ లేని వాడు కూర్చునే స్థానంలో మనసాక్షిలో దోషారోపణ కలిగిన లూసిఫర్ కూర్చోవాలనుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు కదా. మనసాక్షిలో దోషారోపణ లేనివాడు దేవుడు పరిశుద్ధుడు కనుక కూర్చున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. మనసాక్షిలో దోషారోపణ కలిగిన లూసిఫర్ ఎలా కూర్చోగలడు? అది సాధ్యం కాదు. కానీ లూసిఫర్కి ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, నేను ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను. ఆ సభాపర్వతం ఉత్తర దిక్కునున్న ఆ సింహాసన స్థానం అది తీర్పు తీర్చే స్థానం. తీర్పు తీర్చే స్థానంలో నేను కూర్చోవాలి అని లూసిఫర్ ఆలోచన కలిగి ఉన్నాడు. తరువాత 14వ అధ్యాయం 14వ వచనం యెషయా గ్రంథంలో మేఘ మండలం మీదికి నేను ఎక్కుదును అని అంటున్నాడు. మేఘ మండలం మీదికి నేను ఎక్కుదును అంటున్నాడు. సాధారణంగా మేఘ మండలము అనేది ఎక్కడ రాయబడింది? కెరూబులు అనే అంశాన్ని ఇంతకు మునుపు వాక్య భాగం తరగతిలో నేను తెలియజేశాను. అది ఒకసారి ఆన్లైన్లో మీరు వీక్షించండి. మేఘ మండలము అంటే 4 కెరూబులకు పైన మేఘ మండలం అనేది నీలిమ రంగు దేవుని సింహాసనం ఉండే స్థలము. అది మేఘ మండలము అంటే 4 కెరూబులు తలల పైన మేఘముతో కప్పబడిన ఒక ఆకాశము లాంటి నీలిమ రంగు మేఘము ఆ 4 కెరూబుల పైన ఉంటే, ఆ మేఘ మండలం పైన దేవుని యొక్క సింహాసనము ఆయన నరుణ్ణి పోలిన ఒక వ్యక్తి దాని మీద కూర్చున్నాడు అని ఎహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో అక్కడ తాను చూసిన ప్రత్యక్షతలో ఆ కెరూబులకు పైగా దేవుని సింహాసనం ఉంది. ఆ కెరూబులకు ఆ సింహాసనానికి మధ్య ఒక మేఘ మండలము ఉన్నది అనేది వ్రాయబడింది. సో ఇప్పుడు నేను మేఘ మండలం మీదకి ఎక్కుదును అంటే మనం చూస్తున్న ఈ మేఘం, ఈ మండలాలు కాదమ్మా. దేవుని యొక్క కెరూబులకు పైన సింహాసనం ఉంది. ఆ కెరూబులకు ఆ సింహాసనానికి మధ్య ఉన్న ఆ మేఘ మండలం, నీలిమ రంగులో ఉన్న మేఘ మండలము ఆ పైగా ఎక్కుతాను అంటున్నాడు. సో ఇప్పుడు అది కూడా దేవుని స్థానంనే ఆశిస్తూ ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుంది. 14వ అధ్యాయం 14వ వచనం యెషయా గ్రంథంలో 2వ భాగంలో మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందనని ఇక్కడ బయట అంటాడు. మహోన్నతునితో అంటే మహోన్నతుడు అంటే ఉన్నతమైన వారి కంటే మహా ఉన్నతమైన వారిని మహోన్నతుడు అంటాం. సో ఇప్పుడు ఉన్నతమైన వారు, హోదా కలిగిన వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఈ ఉన్నతమైన వారిని మించిన వాడు మహోన్నతుడిగా దేవుడు ఉన్నాడు. ఆ మహోన్నతుడిని మించిన వారు ఇంకెవరు ఉండరు. ఆ మహోన్నతుడిగా ఉన్న దేవుని స్థానంలో నేను కూడా ఉండాలి. అందుకే మహోన్నతునితో నన్ను సమానునిగా, సమానమైన వ్యక్తిగా నన్ను నేను చేసుకుంటాను అని తన మనస్సులో అనుకున్నాడు. ఇది సాతాను తన హృదయంలో కలిగిన పాపకరమైన స్థితి. సాధారణంగా ఒక ఆలోచన అనేది ఒక ఆత్మజీవికి కలగటం అనేది సామాన్యమైన విషయమే. తప్పనిసరిగా ఒక ఆలోచన, ఒక ఆత్మ సంబంధమైన జీవికి అనేక ఆలోచనలు, తలంపులు వాస్తవంగా వస్తూనే ఉంటాయి. అయితే ఒక ఆలోచన వచ్చినందుకు ఒక మనిషి పాపి కాడు. సాధారణంగా మనసు అనేది ఎవరి స్వాధీనంలో ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకునే వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అని బైబిల్ తెలియజేస్తుంది. మనసును ఎవరు తన స్వాధీనంలో ఉంచుకోలేరు. ఎందుకు? ఆలోచన అనేది మన పరిమితిలో లేదు. ఆలోచనలు అనేవి మన హద్దులో లేవు. ఆలోచనలను మనం కంట్రోల్ చేసే స్థితిలో ఒక ఆత్మజీవి లేదు. ఎందుకు అంటారా? స్వాతంత్ర్యం ఉన్నది అని మనకు అర్థమవడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.
మానవుని యొక్క ఆత్మకు లేక ఆత్మజీవికి స్వాతంత్రం ఎంతగా ఉన్నదంటే అతడు ఏదైనా ఆలోచించవచ్చు, ఎలాంటి తలంపులైనా అతడు కలిగి ఉండొచ్చు. అది హద్దు లేదు, దానికి లిమిటేషన్ అనేది లేదు. ఆ ఆలోచనలు మానవుల్లో కలుగుతూ ఉంటాయి. అది ఎంత తీవ్ర స్థాయిలో అన్నా కావచ్చు, ఎంత ఎక్కువగా బౌండరీ దాటి కూడా కావచ్చు. ఆలోచన విధానం, తలంపులు అనేవి ఆత్మజీవి కలుగుతాయి. అయితే లూసిఫర్ చేసిన తప్పేంటి? లూసిఫర్కి ఆలోచనలు వచ్చాయి. ఎంత పెద్ద ఆలోచనలు! దేవునితో సమానంగా ఉండే రీతిగా, మహోన్నతునితో సమానంగా నేను కూడా ఉండాలి అనే రీతిగా అతని ఆలోచన మార్చబడింది. ఆలోచనలు రావటం బట్టి మనిషి వెంటనే పాపిగా మార్చబడడు. ఆలోచనను క్రియారూపకంగా అమలు చేస్తేనే మనిషి తప్పు చేసినట్టు పాపి అవుతాడు. సాధారణంగా ఒక మనిషి ఒక ఆలోచన, ఏ ఆలోచన అయితే తాను కలిగి ఉన్నాడో ఆ ఆలోచనను బయటకు మాటల ద్వారా వ్యక్తపరుస్తాడు. తన లోపల కనబడకుండా ఉన్న ఒక ఆలోచన మాటల రూపంలో బహిర్గతంగా వ్యక్తపరుస్తాడు. బహిర్గతంగా వ్యక్తపరిచి తన ఆలోచనలను బయటికి ఒక బావిలో నుండి నీళ్లు చేదుతున్నట్టుగా ఆలోచనలను తన మాటల రూపంలో బయటికి చేది బయటకు ప్రత్యక్షపరుస్తాడు మాటల ద్వారా. ఏవైతే మాటలు మాట్లాడుతూ తన ఆలోచనలను బయటికి ప్రదర్శిస్తూ బయటకు మాట్లాడుతూ ఉంటాడో అలా మాట్లాడిన వాటిని క్రియారూపకంగా ఆలోచిస్తున్నాడు, ఆలోచించినది మాట్లాడుతున్నాడు, మాట్లాడిన దానిని క్రియారూపకంగా ఆ పనిని చేయటం అనేది మూడవ విధానంలో చేస్తాడు. ఆలోచన, దానికి సంబంధించిన మాటలు, తర్వాత క్రియారూపకంగా ఆ ఆలోచనలను నెరవేర్చే రీతిగా, తను మాట్లాడిన మాటలు నెరవేర్చబడే రీతిగా క్రియారూపకంగా పనులను చేయటం మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టిన వాడు కొన్ని రోజుల తర్వాత ఆ పనులు, ఆ క్రియలు అలవాట్లుగా మార్చుకుంటారు. అదే హాబీస్. ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు, మాట్లాడిన మాటలే క్రియలు, ఆ క్రియలే చిట్ట చివరిగా మనిషికి అలవాట్లు హాబీస్ అంటాం. సో ఒక వ్యక్తి పతనమైపోవాలంటే ఆలోచనే కారణం. ఒక వ్యక్తి బాగుపడాలంటే ఆలోచనే కారణం. సాతానుకు కూడా అదే జరిగింది. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 14:14 నీ మనస్సులో నువ్వు అనుకుంటివి కదా అంటున్నాడు. నీ ఆలోచనలో నువ్వు అనుకున్నావు కదా, నీ ఆలోచనలో నువ్వు అనుకున్నావు కదా ఏమని? ఇప్పుడు చెప్పిన 5 విషయాలు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘ మండలం మీదకి నేను ఎక్కుతాను, మహోన్నతినితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అని ఆలోచనలో పుట్టిన ఈ యొక్క 5 రకాల కారణాలు, 5 రకాలుగా దేవునితో సమానంగా చేసుకుని అలాంటి ఆలోచన విధానం అనేది క్రియారూపకంగా సాతాను ప్రదర్శించటం మొదలుపెట్టాడు. ఆలోచన వచ్చినందుకు తప్పు వ్యక్తి కాదు, పాపం చేసిన వ్యక్తి కాదు. ఆలోచన వచ్చిన తరువాత అతడు ఆ ఆలోచనలను తనలో నిర్ధారించుకున్నాడు. ఆ తప్పుడు ఆలోచనను మరి మనసాక్షి ఆత్మలో లేదా? మనసాక్షి ఆత్మలో ఉన్నప్పుడు ఆ మనసాక్షి నీకొచ్చిన ఆలోచన లూసిఫర్, నీకొచ్చిన ఆలోచన దేవునికి విరుద్ధమైన ఆలోచన అని మనసాక్షి ఒక పక్క చెబుతుంది కదా. మనసాక్షి ఒక పక్క చెబుతుంది అన్నప్పుడు అతడు మనసాక్షిలో దోషారోపణ కలిగి ఉన్నాడని అర్థం కదా. మరి మనసాక్షిలో దోషారోపణ ఉన్నప్పుడు దేవుడు ఇది తప్పు అని దేవుడు సరిచేస్తున్నప్పుడు వాత వేయబడిన మనసాక్షి వలె దేవుడు ఎంతగా ఒప్పిస్తున్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు ఎంతగా అతని మనస్సును సరిచేయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అతని హృదయంలో ఒక నిశ్చయత, దేవునితో సమానం అవ్వాలి అనే ఒక నిశ్చయత
అతనిలో స్థిరపరుచుకున్నాడు. సాధారణంగా దేవుడు ఏ ఆత్మజీవిని ఒక కుక్కకు గొలుసు కట్టి లాక్కొని వెళ్ళిపోయే రీతిగా ఏ ఆత్మజీవిని దేవుడు హ్యాండిల్ చేయడు. ఎందుకు? ఒకవేళ దేవుడు అలా ఆత్మజీవులను తన కంట్రోల్లో పెట్టుకొని హ్యాండిల్ చేస్తుంటే గనుక అసలు ఆదాము పండు తినడు. లూసిఫర్ దేవుడికి అసలు వ్యతిరేకంగా అవ్వడు. దేవుడు అసలు ఆత్మజీవులను తన కంట్రోల్లో పెట్టుకోడు. ఎందుకు? ఆత్మగా దేవుడు ఉన్నాడు. ఆయనకంటూ ఒక స్వచిత్తం ఉంది. ఆ స్వచిత్తం దేవుడు 100% ఉపయోగించుకుంటాడు. స్వచిత్తం అనగా ఏది తాను చేయాలనుకున్నప్పటికీ తాను చేయటానికి వెనకాడడు. తన ఇష్టం, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు స్వచిత్తం బట్టి. అదే స్వచిత్తం ఆత్మజీవులుగా ఉన్న దేవుని దూతలకు, అలాగే భూమి మీద ఉన్న ఆత్మజీవులుగా ఉన్న మనకు అదే స్వచిత్తం అనేది ఉంది. కాబట్టి దేవుడు తనకున్న స్వచిత్తమును బట్టి తాను ఏ పైనైనా చేయగలగటానికి సమర్థుడుగా, ఏదన్నా చేసే స్వాతంత్రం కలిగిన వాడుగా ఉండి మరొక ఆత్మజీవికున్న స్వాతంత్రాన్ని దేవుడు ఎందుకు అడ్డుకుంటాడు? బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ అని. ఆత్మగా ఉన్న దేవుడు తనకున్న స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఆత్మజీవులుగా ఉన్న దేవుని దూతల స్వాతంత్రాన్ని దేవుడు ఎందుకు అడ్డుకుంటాడు? మనుషులుగా భూమి మీద ప్రకృతి సంబంధమైన దేహం కలిగిన మనము ఆత్మజీవులే. మన ఆత్మ స్వాతంత్రాన్ని దేవుడు ఎందుకు అడ్డుకుంటాడు? దేవుడు ఎప్పుడు కూడా ఆత్మజీవికున్న స్వాతంత్రాన్ని అడ్డుకోడు. మరి ఏం చేస్తాడు? హృదయం అనే తలుపు నొద్ద దేవుడు తడతాడు. హృదయం అనే తలుపు నొద్ద దేవుడు తడుతున్నప్పుడు తలుపు తీస్తేనే వస్తాడు. అంటే ఆయన ఒక జెంటిల్మెన్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనస్సాక్షిని గద్దిస్తాడు, సరిచేస్తాడు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలా, కానీ మనస్సాక్షిలో దోషారోపణ ద్వారా దేవుడు ఒక ఆత్మజీవిని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ హృదయం అనే తలుపును తెరిచి దేవుడు చెప్పిన మాటకు విలువిస్తామా? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తామా? లేక దేవునికి తలుపు తీయకుండా హృదయాన్ని దేవుడు తడుతున్నప్పటికీ బయట నిలబెడతామా? దేవుణ్ణి వ్యతిరేకిస్తామా, ఆహ్వానిస్తామా అనేది మన స్వాతంత్రానికి సంబంధించిన విషయం. లూసిఫర్ విషయంలో కూడా దేవుడు మనసాక్షిలో దోషారోపణ కలిగించాడు. మనసులో ఇలాంటి మనసాక్షిలో దోషారోపణ కలిగించి పరిశుద్ధాత్మ ద్వారా సరిచేసే ప్రయత్నం చేశాడు. అలా చేస్తాడా అంటే చేస్తాడు. తప్పనిసరిగా ఒక ఆత్మజీవితో దేవుడు కమ్యూనికేట్ చేస్తాడు, వాదిస్తాడు, ఇది తప్పు అంటాడు. ఆదికాండం 6:2 ఏమని రాయబడింది? వారు దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 6:2 నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని. నరుడు అనే ప్లేస్లో ఆత్మజీవిగా ఉన్న మనల్ని చూద్దాం. మనము ఆత్మజీవులమే. దేవుడేమంటున్నాడు? నా ఆత్మ నరుని ఆత్మతో ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడంటే నాశనం చేయబడక మునుపు, నోవహు కాలంలో జలప్రళయం ద్వారా భూప్రపంచంలో ఉన్న ఆత్మజీవులు నాశనం చేయబడక మునుపు మానవుని ఆత్మతో దేవుడు వాదించే రీతిగా తీవ్రంగా దేవుడు నువ్వు చేసేది తప్పు అని దేవుడు ప్రయత్నం చేయలేదా? ఒక వినాశనం కలగకముందు. మరి లూసిఫర్ వాని యొక్క రాజ్యం పరలోకము నుండి గెంటివేయబడక మునుపు దేవుడు ఆ లూసిఫర్ ఆత్మతో దేవుడు వాదించడా? తప్పనిసరిగా వాదిస్తాడు. అతని యొక్క అభిప్రాయం మార్చుకోమని దేవుడు ఆత్మ ద్వారా అతనితో వాదిస్తాడు, సరిచేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఎప్పటి వరకు దేవుడు ఆ ప్రయత్నం చేస్తాడు? ఎప్పటి వరకు ఒక వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తాడు అంటే ఒక విషయం మనం గుర్తించాలి. ఆ ఒప్పింపచేసే పరిశుద్ధాత్మను దూషించక మునుపు వరకు దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఆ తప్పును ఒప్పింపచేసే పరిశుద్ధాత్మను వ్యతిరేకించక మునుపు దేవుడు సహాయం చేస్తాడు. ఒప్పింపచేసే పరిశుద్ధాత్మనే ఒక ఆత్మజీవి వ్యతిరేకిస్తే దేవుడికి ఏమీ చేయలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, మత్తయి రాసిన సువార్త
12వ అధ్యాయం 31వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది. ప్రతి పాపానికి, దూతలకు కూడా ఉంది, ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. వాళ్ళ మనసాక్షిలో తప్పుడు ఆలోచన వచ్చిందా, క్షమాపణ ఉంది. వాళ్ళ మనసాక్షిలో ఒక దోషారోపణ ఉందా, క్షమాపణ ఉంది. ప్రతిదీ, మనిషికి దూతలకు కూడా, ఆత్మజీవిగా ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ ఉంది. ఎప్పటి వరకు ఉంది అనేది బైబిల్ ఇలా తెలియచేస్తుంది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో మనుషుడు చేస్తున్న ప్రతి పాపమునకు, అలాగే దూషణకు కూడా క్షమాపణ ఉంది. దూషణకు కూడా క్షమాపణ ఉంది. కానీ ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. ఇది అల్టిమేట్గా ఎప్పటి వరకు మనిషికి క్షమాపణ ఉంది? ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. ఈవెన్ దేవుణ్ణి దూషించినందుకు కూడా క్షమాపణ ఉంది. దేవుణ్ణి దూషించినందుకు కూడా క్షమాపణ ఉంది. అలా దూషిస్తున్న వ్యక్తిని పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు కదా, తప్పు 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 అని. అలా తప్పు అని ఒప్పిస్తున్న ఆత్మను గనక ఒక వ్యక్తి దూషించాడా, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ఒప్పిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొమ్మన్నాడా, ఆ పరిశుద్ధాత్మను విభేదించాడా, ఆ పరిశుద్ధాత్మను దూషించాడా, వాడికి క్షమాపణ లేదు. ఇది బైబిల్ చెప్తుంది. సో ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. ఒక తప్పుడు తలంపు వచ్చిందా, క్షమాపణ ఉంది. తప్పుడు ఆలోచన ఉందా, క్షమాపణ ఉంది. పొరపాటున దూషించేసామా, క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఒప్పింపజేసి మనల్ని బాగు చేసి సరి చేసి పరలోకం ఇచ్చే ఆ పరిశుద్ధాత్మను దూషించారా, వారికి ఇక క్షమాపణ లేదు. అందుకే ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు. సేమ్ అదే జరిగింది లూసిఫర్ విషయంలో. దేవుని పరిశుద్ధాత్మను వ్యతిరేకించటం, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించటం ఎప్పుడైతే సాతానులో జరిగిందో, తన ఆలోచనే తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి, దేవుని సింహాసనం మీద తానే కూర్చోవాలని మహోన్నతునితో సమానంగా ఆలోచించిన ఆలోచనలో ఎలాంటి మార్పు నాకు లేదు అని ఒప్పింపచేసే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే సాతాను వ్యతిరేకించాడో, అప్పుడు లూసిఫర్ క్షమాపణ లేనివాడుగా మారిపోయాడు. ఇది అల్టిమేట్గా లూసిఫర్ జీవితంలో జరిగింది ఏంటంటే, క్షమాపణ లేనివాడుగా మారిపోయాడు. క్షమాపణ లేనివాడికి ఇంకా ఒప్పించే పనిని పరిశుద్ధాత్ముడు చేయడు. క్షమాపణ లేనివానికి ఇక అనుగ్రహము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఇక ఏది ఉండదు. దేవుణ్ణి దూషించిన వ్యక్తి, పరిశుద్ధాత్మను దూషించిన వ్యక్తికి ఇక ఎలాంటి క్షమాపణ, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నప్పుడు ఒక వ్యక్తి దూషిస్తే కనుక అలా దూషించిన వ్యక్తికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా క్షమాపణ ఉండదు. కాబట్టి లూసిఫర్ విషయంలో అదే జరిగింది. దేవుని చేత అతడు ఒప్పింపబడుతున్నప్పటికీ దేవుణ్ణి దూషించాడు, దేవుని ఆత్మను దూషించాడు. దాని కారణంగా అతడు క్షమాపణ లేనివాడు అయిపోయాడు. క్షమాపణ లేనివాడు అయిపోయాడు అంటే ఇంకొక మాటలో ఎలా చెప్పొచ్చు అంటే, ఇంకా క్షమాపణ లేదు ఆ వ్యక్తికి అని ఎలా చెప్పొచ్చు అంటే, తీర్పు తీర్చబడిపోయాడు. అంటే ఇక కన్ఫర్మ్డ్ రిజర్వ్డ్ సీట్ ఇన్ హెల్ అన్నమాట. కన్ఫర్మ్డ్ అతను బెర్త్ ఇన్ హెల్, కన్ఫర్మ్డ్ ఇక తీర్పు తీర్చబడిపోయాడు అని అర్థం. అదే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ 9-11 వచనాల మధ్యలో మనం చూస్తే, చివరి భాగంలో ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ లోక అధికారి, సాతాను యొక్క పేర్లు ఉన్నాయి, టైటిల్స్ అవన్నీ కూడా నేను తెలియచేస్తాను రాబోతున్న తరగతుల్లో. ఈ లోక అధికారి అంటే ఇది సాతాను, లూసిఫర్ని గూర్చి ఉపయోగించబడిన పదం. ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు అని రాయబడింది. సో ఇప్పుడు తీర్పు పొంది ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నప్పుడు, యేసుప్రభు దీని గురించి చెప్తున్నప్పుడు ఈ లోకాధికారి అంటే సాతాను గురించి చెప్తున్నాడు, తీర్పు పొందాడు అని అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, లూసిఫర్ అనేవాడు
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించాడు. పరిశుద్ధాత్మ ఒప్పిస్తుంటే పరిశుద్ధాత్మను దూషించేశాడు ఇక ఫైనల్గా. కాబట్టి క్షమాపణ లేనివాడైపోయాడు. క్షమాపణ లేనివాడైపోయిన కారణంగా తీర్పు తీర్చబడ్డాడు. ఇక తీర్పే, ఆ తీర్పు నుండి శిక్షే. ఆ తీర్పులోనికి వెళ్ళిన వ్యక్తి శిక్షలోనికి వెళ్ళిపోయాడు. క్షమాపణ, ఇక మరలా అనుగ్రహం, కృప, ఈ పదాలేమి ఇక వర్తించవు లూసిఫర్కి. కాబట్టి లూసిఫర్ చేసిన ఆ తప్పును బట్టి, లూసిఫర్ కలిగిన అలాంటి తప్పుడు ఆలోచనను బట్టి పరిశుద్ధాత్ముడు అతన్ని ఒప్పిస్తున్నప్పటికీ దేవుణ్ణి దూషించాడు, పరిశుద్ధాత్మను దూషించాడు. చిట్ట చివరిగా క్షమాపణ లేని స్థితిలోనికి లూసిఫర్ వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన లూసిఫర్, నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు లూసిఫర్, సాతాను చరిత్ర ఇదొకటే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ లూసిఫర్ పరలోక రాజ్యంలో తనతో పాటు కొందరిని తన వైపుకు త్రిప్పుకోగలిగాడు. సాధారణంగా ఎప్పుడైనా బైబిల్ ఒకటి మనకు అర్థం కావాలంటే, ఒక విషయం అర్థం కావాలంటే, వెనక భాగంలో ఉన్న విషయం అర్థం కావాలంటే ముందు భాగంలో సెర్చ్ చేయాలి. ముందు భాగంలో మనం సెర్చ్ చేయాలి. ముందు భాగంలో అర్థం కానిది తర్వాత వెనక భాగంలో సెర్చ్ చేయాలి. తప్పనిసరిగా అర్థమవుతుంది. లేదా సాతాను తనతో పాటు కొందరు దూతలను కూడా తన వైపుకు తిప్పుకున్నాడు అని, తనతో పాటు కొందరు దూతలు భూమి మీద పడద్రోయబడ్డారని బైబిల్లో రాయబడింది. అయితే ఈ పని నిజంగా చేశాడంటారా? సాతాను ఒక్కడి ఆలోచన అయితే, సాతాను ఒక్కడే దేవుణ్ణి వ్యతిరేకిస్తే సాతాను ఒక్కడే కింద పడాలి కదా. సాతానుతో పాటు మరికొందరు దూతలు కూడా భూమి మీద పడద్రోయబడ్డారు. మరికొందరు దూతలు పడద్రోయబడ్డారంటే అది ఎంతవరకు వాస్తవం? సాతాను అలా చేస్తాడా? ఇప్పుడు చెప్తున్నాను. ఈ జరిగిపోయిన ఈ చరిత్ర అర్థం కావాలంటే జరగబోయే భవిష్యత్తును గూర్చి బైబిల్లో ఉన్న విషయం ఒకటి చూపించి నేను సాతాను చరిత్ర అనే అంశాన్ని నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఆ బంధించబడే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనేది బైబిల్లో ఉంది. ఎందుకు సాతాను బంధించబడతాడు అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనిస్తే సాతాను ఎందుకు బంధించబడుతున్నాడో 20వ అధ్యాయం 3వ వచనంలో 2-3 కూడా చదివితే మీకు అర్థమవుతుంది. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పం పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. ఇక్కడ 3వ వచనం చూడండి, మొదటి మాట. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధము చేత మూసివేసి ముద్ర వేశాడు. అక్కడ ఎందుకు 1000 సంవత్సరాలు సాతాన్ని దేవుడు బంధించబోతున్నాడో ఇక్కడ రాయబడింది. ఇక జనములను మోసపరచకుండునట్లు అతన్ని బంధిస్తున్నాడు 1000 సంవత్సరాలు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సాతానుకు మోసగించే స్వభావం ఉన్నది. ఒక అబద్ధాన్ని సత్యముగా చిత్రీకరించే రీతిగా, చాలా సులువుగా ఇతరులను మోసగించే రీతిగా. అవును, చరిత్రలో మనకు కనబడింది. ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దని దేవుడు చెప్పాడా? అవును చెప్పాడు అంటే, లేదు లేదు మీరు చావనే చావరు, తినుదినముందు మీ కండ్లు తెరవబడతాయి, మీరు మంచి చెడులను ఎరిగిన వారవుతారు, మీరు దేవతల వలె అయిపోతారు. మోసగించాడు. చరిత్రలో ఆదాము అవ్వలను మోసగించాడు. మోసగించటం అనేది సాతాను యొక్క తత్వం. 1000 సంవత్సరాలు జనములను మోసగించకుండా, రీజన్ చూడండి, 1000 సంవత్సరాలు సాతాను మనుషులను మోసగించకుండా 1000 సంవత్సరాలు దేవుడు బంధిస్తున్నాడు. అదే ఉద్దేశం. 1000 సంవత్సరాలు సాతాన్ని బంధిస్తున్నాడు. ఒకే ఒక రీజన్, మోసగింపబడకుండా, ప్రజలు మోసగింపబడకుండా, మోసం సాతాను చేయకుండా సాతాన్ని దేవుడు మోసగిస్తున్నాడు. సరే, 1000 సంవత్సరాల తర్వాత వదిలిపెట్టబడతాడు కదా.
అందుకే బైబిల్లో రాయబడింది 20:3 ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాడు. అక్కడే రాయబడింది, అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట అంటే 1000 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం కాలం విడిచిపెట్టాలి. సో కొంచెం కాలం విడిచిపెట్టబడిన తర్వాత ఈ లూసిఫర్ 1000 సంవత్సరాలు బంధకాల్లో బంధించబడి జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఆ కొంచెం సమయం మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ డ్యూటీ ఎక్కేస్తాడు. అంటే మోసగించే పనిని తప్పనిసరిగా చేస్తాడు. చేశాడా 1000 సంవత్సరాల తర్వాత అంటే? చేశాడు. ఎలా? చూడండి, ప్రకటన గ్రంథం 20 నుండి నేను చదువుతున్నాను. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతానున్న చెరలో నుండి విడిపింపబడును. 8 భూమిని నలుదిశల నుండి జనములను, భూమి యొక్క 4 దిక్కులలో ఉన్న జనములను, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి, చూడండి చాలా క్లియర్గా ఉంది, మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరును. ఎవరి మీద యుద్ధం? అప్పుడు నూతన యెరూషలేములో భూమి మీద ఉన్న యెరూషలేములో పరిశుద్ధులందరూ 1000 సంవత్సరాలు అక్కడ యేసు ప్రభుతో పాటు ఉంటారు. అందుకే 9 రాయబడింది, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును అనగా ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా అప్పుడు పరలోకం నుండి అగ్ని వారిని దిగొచ్చి వారిని దర్శించి వేస్తుంది. ఇక్కడ గమనించండి, లూసిఫర్ 1000 సంవత్సరాల తర్వాత అతడు బంధకం నుండి బయటకు వచ్చి వెంటనే మళ్ళా డ్యూటీ ఎక్కుతాడు మోసపరిచి. ఈ యెరూషలేము, భూమి మీద ఉన్న యెరూషలేములో మనం ఉంటాం. ఈ భూప్రపంచంలో ఉన్న మిగిలిన దేశస్తులందరినీ ఒకటి చేస్తాడు, మోసగిస్తాడు. వారందరినీ ఒకటిగా చేసి మధ్యలో ఉన్న ఈ యెరూషలేము మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధుల మీద దాడి చేయటానికి, ప్రియమైన పట్టణం అంటే యెరూషలేము పట్టణం మీద దాడి చేయటానికి అందరినీ తీసుకొని తయారవుతాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి భూప్రపంచం అంతా నాశనం అవుతుంది. 21 అప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం రాయబడింది. సో ఇప్పుడు సాతాను యొక్క చరిత్ర అని మనం గమనిస్తున్నాం. ఈ సాతాను చరిత్రలో మోసగించే తత్వం అనేది స్వభావ సిద్ధంగా సాతానుకు ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి లూసిఫర్ డ్యూటీ దిగ్గానే భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఒకటి చేసి దేవుని పట్టణంలో ఉన్న పరిశుద్ధుల మీద, దేవుని మీద ఎలా అయితే తిరుగుబాటు చేసేలాగా మనుషులందరినీ ఎలా ఒకటి చేశాడో, పరలోక రాజ్యంలో కూడా లూసిఫర్కు వచ్చిన ఆలోచన తన వరకు ఉంచుకోలేదు. లూసిఫర్ తనకు తానుగా తనొక్కడే దేవుడి స్థానంలోనికి వెళ్ళిపోవాలనుకోలేదు. తన క్రింద ఉన్న దూతలకు సైతం తన సమాచారాన్ని తెలియచేసి, నేను దేవుడిగా అవుతాను, నన్ను మీరు పొగడాలి, నేను దేవుని స్థానంలో ఉంటాను అని కొందరు దూతలను తన వైపుకు త్రిప్పుకొని అలాగూ ఒక సమూహంగా ఒక రాజ్యం 2 భాగాలయ్యింది అనే రీతిగా కొందరు దూతలను తన పక్షంగా చేసుకొని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కాబట్టి పేతురు గ్రంథం 2 కానీ ఈ మాట పేతురు గ్రంథం 2 కానీ, అదే రీతిగా యూదా గ్రంథం 1 ఉంది 6 కానీ, ఈ 2 వచనాల్లో తనతో పాటు కొందరు దూతలు సమూహంగా భూమి మీద పడద్రోయబడ్డారని రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే లూసిఫర్ తాను దేవుని రాజ్యాన్ని 2 భాగాలుగా చేశాడు. ఒక రాజ్యంలో 2 రాజులు ఎలా ఉంటారు? ఒక రాజ్యంలో ఒక్కడే రాజు ఉంటాడు. రాజు తదనంతరం ఇంకొక రాజు వస్తాడు. కానీ దేవుని రాజ్యంలో జరిగిన విషయం ఏంటంటే, ఒకటే రాజ్యంలో ఒక పక్క దేవుడు, ఇంకొక పక్క సాతాను రాజుగా చలామణి అవ్వటానికి ప్రయత్నం జరిగింది. దేవుని రాజ్యంలో ఒక్కడే రాజుగా ఉండాలి, ఒక రాజ్యంలో ఒక్కడే రాజు కదా. కాబట్టి ఈ దూతలకు, సాతాను పక్షంగా ఉన్న దూతలకు, దేవుని పక్షంగా ఉన్న దూతలకు మధ్య ఓటింగ్లో మెజారిటీ ఆఫ్ ద ఏంజల్స్ దేవుని పక్షంగా నిలబడ్డారు. ఆటోమేటిక్గా వీరు పెట్టిన విశ్వాస తీర్మానం
దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన తిరుగుబాటు, దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడిన వీళ్ళు డిపాజిట్ గల్లంతైంది. కాబట్టి సాతాను వాని దూతలు పరలోక రాజ్యం నుండి గెంటివేయబడ్డారు. పరలోక రాజ్యం నుండి గెంటివేయబడ్డారు. అలా గెంటివేయబడిన వాడే ఈ భూమి మీద సాతాను అనే పేరుతో చలామణి అవుతున్నాడు. సో రాబోతున్న తరగతుల్లో సాతానికి ఇవ్వబడిన బిరుదులు, సాతాను రాజ్య పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అలాగే ఈ లోక సంబంధమైన మూఢ విశ్వాసాలు ఎలా ఉన్నాయి, సాతాను ఎలాగూ ఈరోజు మానవుణ్ణి బానిసగా చేస్తున్నాడు, వివిధ అంశాలు రాబోతున్న తరగతుల్లో మనం నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ సత్యవాక్యమును మేము సరిగా గ్రహించటానికి, నీ వాక్యానుసారంగా మేము జీవించటానికి నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని, ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృప తోడు అనుగ్రహించమని, ఆధ్యాత్మికంగా వారిని స్థిరపరిచి నీ వాక్య సంబంధమైన ప్రత్యక్షత జ్ఞానం వారందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.